నిజంగానేనా, అవునా, ఇది చేయమన్నాడా, ఇలా జరుగుతుందా అని డౌట్ తెచ్చిందే ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మన జీవితంలో కూడా చాలా డౌట్స్ వస్తూ ఉంటాయండి. నిజంగా నన్ను దేవుడు పిలిచాడా? నిజంగా వాగ్దానం ఇచ్చాడు కానీ అది నెరవేర్చబడుతుందా? నిజంగా అప్పుడు నేను అనుభవించిన ఆ శక్తి ఈరోజు అనుభవించట్లేదంటే అసలు నిజంగా ఈ శక్తి అనేది ఉందా? అసలు పరిశుద్ధాత్మ శక్తి ఉందా? అసలు దేవుడు ఉన్నాడా? హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ దోస్ డౌట్స్? వి ఆల్ హ్యావ్ హ్యాడ్ దట్ షేర్ ఆఫ్ డౌట్స్. నిజంగా నన్ను పిలిచాడా దేవుడు? నిజంగా ఇవి చేస్తానన్నాడా? నిజంగా ఇవి జరుగుతాయా అని ఇటువంటి ప్రశ్నలు వస్తున్నాయేమో. ఇట్లాంటి ప్రశ్నలు వస్తున్నాయేమో. అది దురాత్మ నుండి వస్తున్న ప్రశ్నలు. అందుకనే విశ్వాసముతోటి ఎదిరించాలి. సబ్మిట్ టు గాడ్ అండ్ రెసిస్ట్ ఈవిల్. దేవునికి సమర్పించుకోండి, అపవాదిని ఎదిరించండి. ఏ రీతి ఎదిరిస్తాం? అందుకనే వాక్యము చెక్కబడి ఉంటే అవిశ్వాసపు మాటలకి కాంట్రాస్ట్, ఆపోజిట్ మాటలు వాక్యము. ఆ వాక్యము ప్రకటిస్తే ఆ దురాత్మ, ఆ చీకటి, ఆ డౌట్స్ అనే ఆత్మ మన దగ్గర నుండి పారిపోతుందండి. చూడండి,